కోరుకున్నవాడు ఇతడే. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అతడు పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతనే. ఎవరది? ఉన్నాడులేండి ఒకడు, వాడు గొర్రెలు కాచుకుంటున్నాడు, అయితే వాడినే తీసుకురండి అని అన్నారు. దావీదు వచ్చాడు. దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇతన్నే నేను కోరుకుంటున్నాను, ఇతన్ని అభిషేకించు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్నప్పుడు ఎవ్వరు ఆపలేరు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏ వ్యక్తి ఆపలేడు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏ శక్తి ఆపలేదు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏ వర్గము ఆపలేదు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు కుటుంబము కూడా ఆపలేదు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు కన్నవారు కూడా ఆపలేరు. ఎందుకంటే దేవుడు కోరుకున్నాడు గనుక. దావీదును దేవుడు కోరుకున్నాడు. వెంటనే దేవుడు చెప్పాడు, ఇతన్ని అభిషేకించుము. సో దావీదు యవ్వన ప్రాయంలోనే దేవుని చేత అభిషేకించబడ్డాడు.